అలాగే మీరందరూ ప్రార్థించిన రీతిగా 22, 23 2 రాత్రులు సేవా సంఘం వారి వీధిలో సువార్త కుడికులు చాలా అద్భుతంగా జరగడానికి దేవుడు ఉపకరించాడు. అసలు జనాలు వస్తారో రారో భయపడి అనుకున్నాం, కానీ విస్తారమైన ప్రజలు రావడం కదా, పాటలు, ఆరాధన, సందేశాల ద్వారా దేవుడు ఆ ప్రాంతాన్ని తన వెలుగుతో కదిలించాడు. చాలా అద్భుతంగా ఉంది. అలాగే రాత్రంతా సభలో ఉన్న మరి మీరు ఇంటికి వెళ్ళేసరికి 12:30 1 గంట అవుతుంది. వీళ్ళైతే 2 అయి ఉంటుంది, పరిచారకులు అయితే. అయినా కూడా మంచు ఇప్పుడు కూడా వర్షాలకు పడతా ఉంది. వాటిని లెక్క చేయకుండా ఈ యొక్క మొదటి ఆరాధనకి 7:30కు మీరు వచ్చారు చూడండి. నిజంగా ఇందును బట్టి దేవుని ఎడల లేక మీకున్నటువంటి ఆ యొక్క ప్రేమ భయభక్తులు ఏమిటో అర్థమవుతుంది. దేవుని ప్రేమించేవారు అంటే వాళ్ళు ఎవరంట, ఆయన సంకల్పం చొప్పున. అది దేవుణ్ణి అందరూ ప్రేమించరు. దేవుడు తన ప్రణాళికలు కొందరు ఏర్పాటు చేసుకుంటారు, వారే ప్రేమించే మనసు కలిగి ఉంటారు. చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సమయంలో ఈ 103వ కీర్తనలో ఒక చక్కటి మాట 5వ వచనంలో ఈ కీర్తనాకారుడు దావీదు అంటాడు, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగు చూడనట్లు. పక్షిరాజు దాని గురించి ఈ భక్తుడు ప్రస్తావిస్తున్నాడు. ఏమిటి ఈ పక్షిరాజు, ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? యవనము క్రొత్తదగు చూడనట్లు అనేటటువంటి విషయాన్ని ఎందుకు ఆయన ప్రస్తావించాడంటే, ఈ మాట ఇది మొదటి నుండి కూడా మరి మనం నిర్గమాకాండం 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 4-5 వచనాల్లో అక్కడ కూడా ఈ యొక్క ప్రస్తావన గురించి మరి చక్కగా మోషే ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. నిర్గమా 19:4-5 వచనాలు, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో. అదే ఇక్కడ గద్ద రెక్కల మీద అంటే గద్ద తన పిల్లలను రెక్కల మీద మోస్తుంది. అంటే దేవుడు ఇక్కడ గద్దకి ఎంత ఉన్నతమైన ప్రేమ ఉందో తన పిల్లల మీద, ఆ విధమైనటువంటి ఉన్నతమైన ప్రేమ చేత ఐగుప్తు నుండి ఏం చేశాడు యెహోవా దేవుడు? గద్ద రెక్కల మీద మోసుకుని వాగ్దాన దేశానికి ఆయన నడిపిస్తున్నాడు నానా. కాబట్టి గ్రద్దలో ఒక భారము, ఒక బాధ్యత, తన పిల్లల ఎడల శ్రద్ధ, ఒక ప్రేమ కనబడుతుంది. అది దేవుడు తనతో పోల్చుకున్నాడు ఈ గ్రంథం. ఈ పక్షిరాజు తనతో పోల్చుకున్నాడు. అది ఇలాంటి శ్రేష్టమైన ప్రేమ కలిగినటువంటిది. అలాగే మన విషయంలో కూడా యోహాను సువార్త 3:16 అన్నట్లుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన మనల్ని కూడా ప్రేమించి మన విషయంలో ఆయన ఏం చేశాడంటే, పేతురయ్య తాను తెలియచేసిన రీతిగా 1 పేతురు 2:9 చీకటి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని. అది ఇక్కడ మనల్ని కూడా ఏం చేశాడు? అక్కడ ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి గద్ద రెక్కల మీదే తీసుకుని వచ్చినట్లుగా వాగ్దాన దేశానికి ఆయన చేస్తే, మనలను ఈ లోక ఐగుప్తులో, ఈ పాపం చీకటిలో బంధించబడినటువంటి మన విషయంలో కూడా దేవుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనలను నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఈ రీతిగా చేశాడు, తన ప్రేమను వ్యక్తపరిచాడు. కనుక ఇందులో ఈ పక్షిరాజుకి ఒక బాధ్యత, భారము, తమ పిల్లల ఎడల ప్రేమ కనబడుతూ ఉంది. దేవుడు తనకు సూచనగా ఆయన పోల్చుకుంటున్నాడు కదండి. అలాగే మనము కూడా ఆ రీతిగా ఉండమని ప్రభువారు తెలియచేశారు. నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, అదేమిటంటే ప్రేమ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి అని ఆయన తెలియజేస్తున్నాడు స్పష్టంగా. కాబట్టి మనము కూడా పక్షిరాజు అనుభూతికి రావాలి. మనము తండ్రి అయిన దేవుని ద్వారా ప్రేమించబడి చీకటిలో నుండి వెలుగులోకి ఎలాగొచ్చి రక్షించబడి మన వాగ్దాన దేశమైనటువంటి మరి పరలోక రాజ్యానికి విశ్వాస ప్రయాణాన్ని మనం కొనసాగిస్తున్నాము. ఏమండి, కొనసాగిస్తున్నటువంటి జీవితంలో మరి మనము మన ప్రేమను మరికొందరికి చూపించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రేమ లేని స్థితిలో ఉండకూడదు. రెండోదిగా ఇక్కడ మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అక్కడ ఒక చక్కటి 28వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఇప్పుడు మనము ఇందాక నిర్గమ 19 తీసాం కదా, 5వ వచనం కూడా కొద్దిగా లింక్ పెట్టారు. అది నిర్గమ 19లో 5 కొట్టు, తర్వాత ద్వితీయోపదేశకాండానికి పోతాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు అది. ఇక్కడ ఏం చేయాలి? ఇలాగ దేవుడు వారిని మోసుకొచ్చాడు ప్రజలు తన రెక్కల మీద. వీళ్ళు ఏం చేయాలి? దేవుని యొక్క ఆజ్ఞకు లోబడాలి, అనుసరించి నడవాలి. ఎంత ప్రయాసపడి ప్రేమను చూపించిన ఆ దేవుని ప్రేమను ఈ ప్రజ నిలబెట్టుకోవాలంటే ఆయన మాట వినాలి కదండి. మనం ద్వితీయోపదేశకాండం చూస్తే చక్కగా ఉంటుంది. మీరు నా ఆజ్ఞకు లోబడిన ఎడల భూమి మీద ఉన్న సమస్తమైన జనముల కంటే నేను మిమ్మలను హెచ్చిస్తాను. మీ భూఫలము, గర్భఫలము, దుక్కిటెద్దులు, పశువులు సమస్తం కూడా దీవించబడతాయి. వెళ్ళేటప్పుడు దీవించబడతాం, వచ్చేటప్పుడు దీవించబడతాం. చూసారా? కాబట్టి ఆయన మనలను పక్షరాజు అనుభూతికి తీసుకొచ్చాడు. దాన్ని మనం నిలబెట్టుకోవాలంటే చేయవలసింది ఏంటంటే ఆయన మాట వినాలి. అందుకంటాడు యెషయా 55:3లో, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు, దావీదుకు చూపిన శాశ్వత కృపను నేను మీకు. అది పక్షరాజులమే కానీ మన ప్రియుని, మన ప్రభువుని, మన రారాజు మాటకు లోబడవలసిన వారమై ఉన్నాం కదండి. అలాగే యోబు గ్రంథంలో కూడా మనం చూస్తే 39వ అధ్యాయము 27వ వచనం, యోబు గ్రంథం 39:27 ఆ వచనం. అదే పక్షరాజు ఏం చేస్తుందంట? దేవుని ఆజ్ఞకు లోబడి. ఇక్కడ చూడండి, పక్షరాజు ఏం చేస్తుంది? దేవుని యొక్క ఆజ్ఞకు స్పష్టంగా. అలాగే మనము కూడా పక్షరాజులుగా ఉండాలంటే పక్షరాజు యవనం వలె మన యవనము లేక ఆత్మీయ యవనం అన్నమాట. ఇది క్రొత్తదవ్వాలంటే నూతన ఆశీర్వాదాలను, దీవెనలను, అభిషేకాన్ని మనం సొంతం చేసుకోవాలంటే ఇక్కడ స్పష్టంగా యోబు గ్రంథంలో వ్రాయబడింది. పక్షరాజట దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుతుందంట. అలాగే లోపడాలి. ఆ స్థితి మనకు రావాలంటే, రూపాంతర అనుభవం మనకు రావాలంటే, నూతన శక్తిని మనం పొందుకోవాలంటే ఇక ఈ సంవత్సరంలో ఈ మొదటి నెల కూడా ఇక 4 రోజులు ఇది కూడా గతించిపోతాం. ఇప్పుడే మనము ఆధ్యాత్మిక విషయంలో నూతన ప్రభావాన్ని, శక్తిని పొందుకోవాలి. దేవుడు ప్రేమిస్తున్నాడు. ఒకటి, మన లోకం నుండి, పాపం నుండి ప్రత్యేకపరిచాడు. అయితే రెండోది మనం చేయవలసింది పక్షరాజు ఆయన ఆజ్ఞకు లోబడినట్లుగా మనం ఆయన వాక్యానికి, ఆజ్ఞలకు లోబడాలి. ఏమండి, ఇక్కడ మూడోదిగా మనం చూస్తే అదే యోబు గ్రంథం 39 అలాగే ఉంచండి. ఇప్పుడు 27 చదువుకుంటూ రండి చిన్నగా. ఇక్కడ చాలా శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. 39
27 చదువుకుంటూ వస్తే చదువునా. తన గూడు అదే రెండోది ఆజ్ఞకు లోబట్టమే కాదు, మూడోదిగా తన గూడుని ఎక్కడ ఎత్తైన చోటను కట్టుకుని, అంటే ఎక్కడ కట్టుకుంటుంది? ఎత్తైన చోట. తర్వాత అది ఏంటంటే కొండ పేటు మీదను కదా, ఎవరు ఎక్కజాలని ఎత్తైన చోట. ఏమంటే గూడు కట్టుకుంటుంది, ఎలాగ పడితే అలా కాదు. ఒకటి ఎత్తైన చోట, 2 కొండ పేటు మీదను, మూడోదిగా ఎవరు కూడా ఎక్కజాలని ఎత్తైన చోటున. పక్షిరాజు గూడు అలాగే ఉంటుంది, ఎలాగ పడితే అలాగ అన్ని పక్షుల్లాగా. కొన్ని పిచ్చుకలు ఇళ్లలో పెట్టే చిన్నప్పుడు గూళ్ళు, అక్కడే గుడ్డు పెట్టే సూర్యులు కదా. కొన్ని చిన్న చిన్న చెట్లు చేపల దగ్గర పెట్టుకుంటుంటాయి కొన్ని పక్షులు. దీని నిర్మాణం, దీని గూడు విధానము ఎక్కడ పడితే అక్కడ అన్ని పక్షులాగా ఇది కట్టుకోదు. అది కొండపేట మీదను ఎత్తైన చోటను, ఎవరు ఎక్కజాలని ఎత్తైన చోటను అన్నమాట. బాగా బుద్ధిగా ఆలోచించండి. ప్రభువారు కూడా ఈ నా మాట విని వాటి ప్రకారము చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నా, అదే తుఫాను వచ్చింది, వరద వచ్చింది, గాలి వచ్చింది, ఏది వచ్చినా కూడా అది కదలనే. దాని పునాది ఎక్కడ? అది. కాబట్టి చాలా మంది దేవుడు ప్రేమించి చాలా మందిని లోకం నుండి, పాపం నుండి వేరు చేస్తున్నాడు. కొందరు నేను కూడా మరి వాక్యానుసారంగా జీవించాలని వారికి అనుకూలమైనటువంటి సిద్ధాంతాలు, అనుకూలమైనటువంటి వాక్యాలు మాత్రమే అనుసరించి నడుచుకుంటారు. ఇక్కడ తిమోతి గురించి పౌలు అంటున్నాడు ఏంటంటే, శక్తి గల పరిశుద్ధ లేఖనం. శక్తి వెళ్ళినటువంటి పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి, వాటిని తెలుసుకోవాలి, గైకొనాలి. ఏదో ఒక మారు మనసు, గుడికి రావాలి, పోవాలి, ప్రార్థన చేయాలి, అనుకూలమైనవి కాదు. శక్తి కలిగినటువంటివి ఉన్నాయి. ఆ లేఖనాలను, అతి వాక్యాన్ని కూడా మనం అనుసరించి నడుచుకోవాలి. ఈ దినాన సంఘాల్లో వాక్యం, సత్యవాక్యం, అపోస్తలుల బోధ దివ్యముగా ఉన్నటువంటి సంఘాలలో ప్రజలు ఎక్కువ మంది రాకపోవడానికి కారణం ఏంటంటే, అక్కడ నిజము బోధించబడుతుంది. ఇలా ఖచ్చితంగా ఉండాలి, నిష్ఠగా ఉండాలి, నియమముగా ఉండాలి, పరిశుద్ధ జీవితంలో పత్యం చేయాలి. ఏమండి, కొన్ని తినకూడదు, కొన్ని వినకూడదు, కొన్ని వెళ్ళకూడదు, కొన్ని చోట్లకి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున అపహాసుకులు కూర్చుండు చోటున కూర్చుండుక ఏం చేయాలి? దేవారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమునందు అదే దాన్ని ధ్యానించి దానిలో ఆనందించాలి. అలాంటి స్థలాలు, ఆ ప్రదేశాలలో అలాంటి దివ్యమైనటువంటి సందేశం ఉన్నటువంటి దగ్గర మన యొక్క సహవాసాన్ని కట్టుకోవాలి. అది మనకేదో దగ్గరగా ఉందిలే, ఏదైనా అంత దూరం ఎక్కడికి వెళ్తాంలే, అక్కడ ఛార్జీలు అవుతుందిలే, ఇక్కడ కష్టం అవుతుందిలే, మరి 7:30కు ఇబ్బందికరంగా ఉంటుందిలే అంటే కుదిరేది కాదు. ఆత్మీయ జీవితం, నీవు నీ కుటుంబ పోషణ కొరకు ఒక ఉద్యోగం వచ్చినప్పుడు 6 గంటలు డ్యూటీ అంటే 6 గంటలకు వెళ్ళిపోవాలి, ఇంకంతే. ఏమండి, అర్ధరాత్రి డ్యూటీ అంటే రాత్రి 2 గంటలకు రావాలంటే వెళ్ళిపోవాలి. ఆ నిబంధన, నియమం ఉంది. వెళితేనే నువ్వు క్రమబద్ధంగా నువ్వు పోషించబడతావు. రెక్కాడితేనే డొక్కాడుతావు. నువ్వు ప్రయాసపడితేనే, నువ్వు కష్టపడితేనే తింటావు, లేకపోతే పోస్తూ ఉంటావు. అలాగనే ఆధ్యాత్మిక జీవితంలో ఒక నిష్ఠా నియమం, సత్యవాక్యం బోధించే సహవాసాలు ఉంటాయి. వాళ్ళు కొన్ని నియమాలు, నీతిని, ఒక క్రమాన్ని వాళ్ళు తెలియచేస్తారు. ఏంటంట, నాకు అన్నీ తెలుసు, వాళ్ళ మాట నేను వినాలా, నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి, ఆలోచనలే నేను వాళ్ళకి చెప్తాను, వాళ్ళే అనుసరించాలి, నేను చూస్తూ ఉండాలి అనేటటువంటి ఇలాంటి వ్యర్థమైన ఆలోచన కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ ఆలోచనలు మంచివి, వాళ్ళ పద్ధతి మంచిది, వాళ్ళ అహం మంచిది అనుకుంటారు. కానీ
ఇది దేవునికి ఇష్టమైనది కాదు. దేవుడు దీనులకు అండగా ఉంటాడు. దేవుడు అహంకారులను గర్విష్ఠులను ఏం చేశాడు? ఆయన గర్విష్ఠుల అహంకారాన్ని దేవుడు ఏం చేశాడు? త్రోసివేసి, గట్టిగా చెప్పండి, తప్పేం లేదు, త్రోసివేసి ఆయన దీనులను ఎన్నిక చేసు, దీనుల మీద ఆయన కృపను చూపుతాడు. కనుక దీనులైనటువంటి వారే దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి అలాంటి మంచి వాక్యం ఉన్నటువంటి సహవాసం ఏంటో అక్కడ కట్టుకుంటారు తమ ఆత్మీయ జీవితాలను. దూరమని దగ్గరని కాదు, సరైన వాక్యం ఉందా లేదా, అపోస్తుల బోధ ఉందా లేదా, నిష్ఠా నియమాలతో కలిగిన పద్ధతులు ఉన్నాయా లేవా? ఏమండి, కొన్ని వేల మంది ఉంటారు, ఈయన సంగతి ఆయన తెలియదు, ఆయన సంగతి ఏమీ తెలియదు. వెళ్ళిపోయి ఆ మూలయాడ కూర్చుంటాడు, ఇష్టమైతే ఒక రూపాయి చందా వేస్తాడు, కొంచుతాడు, ఇష్టం లేకపోతే అది కూడా జేబులు పెట్టుకొని వస్తాడు. నువ్వు ఎందుకు రాలేదు, నువ్వేంటి పరిస్థితి ఏంటని నీ గురించి హెచ్చరించేవాళ్ళు లేరు, గద్దించేవాళ్ళు లేరు, బుద్ధి చెప్పేవాళ్ళు లేరు, ఏమండి ప్రార్థన చేసేవాళ్ళు కూడా లేరు. అక్కడ సేవకులు వేల మందిలో ఏంటి పరిస్థితి? కాబట్టి నీ ఆధ్యాత్మిక స్థితిని జాగ్రత్తగా చూసుకునేటటువంటి నాయకుడు కావాలి. అలాంటి అపోస్తలుల బోధ కావాలి. అది అందరికీ అందదు. ఇటు వచ్చి అటు పోయేటటువంటి సంఘాల సహవాసాలు కోపాలు ఉన్నాయి. అక్కడ మారు మనసు పొందకపోయినా పర్వాలేదు, ఏమంటే ముంచుడు బాప్తిసం పొందకపోయినా పర్వాలేదు, పరిశుద్ధాత్మ పొందకపోయినా పర్వాలేదు, సినిమా హాల్కి వెళ్ళొచ్చు, ప్రేయర్ హాల్కి రావచ్చు, ఏమంటే అబద్ధాలు చెప్పచ్చు, ఏమంటే ఇక్కడికి వచ్చి భక్తులా కనబడవచ్చు. ఇవన్నీ ఎలాంటి అంటే ఈ నా మాట విని వాటి ప్రకారం చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లును, అది బుద్ధిహీనులు. ఇసుక మీద కట్టుకుంటాం, చాలా తేలిగ్గా ఉంటుంది. అయితే పరిస్థితి ఏంటంటే ఏమేమి వచ్చింది, వరదలు వచ్చినాయి, తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, ఏమైపోయింది, అది కూలబడిపోతుంది. అది అలాంటి వారు శ్రమైన, నిందైన, కష్టమైన ఏదైనా చిన్నది వస్తే దెబ్బకు ఇసుకలో కలిసిపోతారు, అంటే లోకంలో కలిసిపోతారు. కాబట్టి పక్షిరాజు ఆ బీటుల దగ్గర ఎత్తైన, ఎవరు ఎక్కజాలని ఎత్తైన, నువ్వు జీవించే వాక్యానుసారమైన జీవితం అందరూ జీవించలేదు. ఆ నిష్ఠా నియమాలు వారికి ఉండవు, ఆ ఉపవాస దీక్ష వారికి ఉండదు. అలాంటి దగ్గర సంఘాల్లో నువ్వు కట్టబడి ఉన్నావు. ఇది పక్షిరాజు యొక్క ఉన్నతమైన అనుభవం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఆ మాట చూడండి, తన గూడు ఎత్తైన చోటును, కొండపేటు మీదను, ఆ ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటును కట్టును. దేవునికి స్తోత్రం కదా. ఈ విధమైన రీతిగా మన ఆత్మీయ గూడులను మనం నిర్మాణం చేసుకోవాలి. అపోస్తుల బోధతో, అపోస్తుల 2:47 అన్నట్లుగా అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక. ఎవరుంటారు చెప్పండి? ఇప్పుడు ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదు. అలా ఉండి చాలా సంఘాలు వీటిలో కనిపించాలి. పక్షరాజు అనుభూతిలో ఇది ఒక శ్రేష్టమైనటువంటిది కానా. ఇంకా అంత మాత్రమే కాకుండా ఇదే ఎలా చదువుతుంటే, అదే చదువుతుంటే ఏమొస్తుంది అక్కడ? 27 అమ్మా, అక్కడ నుండి, అదే ఎక్కడి నుండి? ఆ ఉన్నతమైన ఎత్తైన చోట నుండి ఎరను వెతుకుతుంది. మీరు వినాలి, బాగా అర్థం చేసుకోవాలి. ఎలా అంటే దానికి ఆహారం కదా. మృగములు, సింహములు, పురులు వేటాడి ఎలాగో జింకల్ని, వాటిని, వీటిని అవి పరుచుకొని తినేస్తాయో, వీటికి కూడా ఆ ఎత్తైన చోటనే అది ఆ ఎరను కనుగొంటుంది. అలాగే ఆధ్యాత్మిక పక్షరాజులమైనటువంటి విశ్వాసమైన మన జీవితంలో కూడా సరైన ఆహారము, శ్రేష్టమైన ఎర ఏమండి దొరకాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఎత్తైన చోట, ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో కట్టబడిన సంఘాల్లో దొరుకుతుంది. నేను చెప్పాను కదా, ఈ క్లాసు, ఈ క్యాస్ట్, ఏమండి ఈ క్యాష్, క్లాసు, కాస్టు, అక్కడ ఆ గూడులో శ్రేష్టమైనటువంటి ఎర, ఆహారం ఈ ఆత్మీయ పక్షరాజులకు దొరకదు.
అక్కడ కల్తీ ఆహారం దొరుకుతుంది. అది మిశ్రమం చేయబడినటువంటి ఆహారం దొరుకుతుంది. అక్కడ లోకాహారం దొరుకుతుంది. లోకంలో ఎలా స్టైల్ ఉండాలో, ఫ్యాషన్ ఉండాలో, భక్తులు అని చెప్పుకోవాలో, లోక పేరు ఘనతను సంపాదించుకోవాలో అక్కడ దొరుకుతుంది. ఎక్కడికి వెళ్తున్నామంటే పలానా చోట, అబ్బో పెద్ద సంఘం అండి, చుట్టు బుట్టు బలేస్తాడు ఆయన, అబ్బో ఏం చెప్తాడు అండి. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి గూడులు ఉన్నతమైనటువంటి సహవాసాల్లోనే మనం నిర్మించుకోవాలి. అక్కడే సరైనటువంటి జీవాహార వాక్యాహారం నీకు దొరుకుతుంది. నువ్వు ఎలాగ ఎదగాలో, ఎలాగ బ్రతకాలో, ఎలాగ జీవించబడాలో, ఏమి చేయాలో, ఏ విధమైన దిద్దుబాటు కలిగి ఉండాలో అక్కడే ఆ హెచ్చరికలు కానీ, బుద్ధివాక్యం కానీ, జ్ఞానవాక్యం కానీ ఇవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. ఎందుకంటే దేవుడు ఆ అపోస్తులను తన ఆత్మతో అభిషేకించుకొని మాట్లాడున్నది మీరు కాదు కానీ మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడును. ఇప్పుడు దేవుడు మాట కోసం ఎవరు ఎదురు చూడట్లా, ఆత్మ కలిగిన బోధకులకు ఎదురు చూడట్లా. ఇప్పుడంతా వెరైటీ కావాలి, కొత్తోళ్ళు కావాలి, సూట్లు బూట్లు వేసుకొని ఉండాలి, ఏమండి గొప్పోడుగా కనబడాలి. వాళ్ళలో ఏముండదండి, పైకి మాత్రం వేషం కనబడుతుందేమో, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయింపనివారు. శక్తి లేని సందేశాలు, కట్టుకథలు, పిట్ట కథలు, కల్పనా కథలు, మనుషులు కల్పించిన పద్ధతులను వాళ్ళు దైవోపదేశాలుగా ఉపదేశించొచ్చేవి కానీ ఆత్మ సందేశాన్ని వారు అందించలేరు. ఎత్తైన గుడిలో ఉంది కనుక అక్కడి నుంచే ఏం చేస్తుంది కదా, ఉన్నతమైన ఎత్తైన చోటు నుండి ఎలను వెతుకుతుంది. అక్కడ దొరికితే ఎదిగితే అలాంటి సంఘాల్లో మనకు వాక్యం దొరుకుతుంది కదా. మనము కూడా ఉన్నతమైన ఆత్మీయ సహవాసంలో ఉంటేనే ఎలానగా దేవుని వాక్యము మనకు దొరుకుతుంది. ఏదో ఒకటి లేని అటు ఇటు పోతే గుంపులు చూసి, ఫ్యాషన్ చూసి, డబ్బులు చూసి, ఒకవేళ గుంపులు దొరకొచ్చేవి కానీ, అక్కడ ఏదన్నా వాళ్ళు భోజనం పెడితే దొరకొచ్చేవి కానీ జీవాహారం ఆత్మ ఎర నీకు దొరకదు. అది ఇంకంతే. ఇక మరొకటి ఏంటంటే నాన్న, అక్కడే దాని కన్నులు దానిని అది దాని కన్నులండి దూరం నుండి కూడా కనిపెడుతుంది. బాగా వినాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఈ పక్షరాజు యొక్క కను దృష్టి చాలా దివ్యమైనది, దివ్యమైనది. శ్రేష్టమైన ఎర ఎక్కడ ఉందో అది కనబడుతుంది స్పష్టంగా. అలాగే ఆధ్యాత్మిక పక్షరాజమైన మనము ఈ కన్నులు కావు. దీనికి చుక్కడాలు రావచ్చు, ఈ కళ్ళకి ఇలాగ నాకులాగా కొంతమంది అక్షరము కనబడక కళ్ళజోళ్ళు పెట్టుకోవచ్చు, అప్పుడప్పుడు డ్రాప్ చేసుకోవచ్చు ఏ దృష్టి కొరకు. ఇది వేరు. మనకు అసలైన దృష్టి ఒకటి ఉంది కదా. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసం యొక్క మనోనేత్రాలకు అది మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. స్తోత్రం, హల్లెలూయా. మనకు దూరదృష్టి రెండు రకాలు. ఒకటి దూరదృష్టి అంటే జరగబోయే వాటిని గ్రహించడం. రెండవది ఇది ఎలాగ దూరం నుండి ఎవరు చూస్తుందో మనం చదువుతున్నటువంటి వాక్యములో దైవజనుడు అంటాడు, దావీదు భక్తుడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు. అదే ఒకటి ఫ్యూచర్ ప్లాన్, దూరదృష్టిందిరా వీడికి అంటారు. చూసావా, ఏమి జరగబోతుందో, జరిగే వాటిని ఎలాగ ఎదుర్కోవాలో, ఏమండి లేక వచ్చే ఆశీర్వాదాన్ని ఎలాగ పొందుకోవాలో ఆ ప్లాన్ తెలుస్తుంది, దూరదృష్టి. రెండవదిగా మనము చూస్తున్న వాక్యంలో ఏమండి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూస్తాం. చదువుతున్న వాక్యములు ఆశ్చర్యకరమైన సంగతులను మన మనోనేత్రం తెరవబడి మనం చూస్తాం. ఎలా ఉండదంటే వాక్యం చదువుతూ ఉంటే ఎప్పుడు చదివినట్లుగా ఉంటుంది, ఎప్పుడు విన్నట్టుగానే ఉంటుంది, కానీ వాటిలో నుండి కొత్త సంగతులను దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఇది పక్షరాజు అనుభవం అంటే.
కొంతమందికి ఎంత వాక్యం విన్నా అర్థం కాదు, ఎన్ని గంటలు చెప్పినా అర్థం కాదు, తొందరగా అయిపోతే బాగుండు అనుకుంటారు. గ్రహించలేదు, గైకొనలేదు. కారణం ఏంటంటే వాళ్ళ హృదయాలు తెరవబడలేదు, వాళ్ళ ఆత్మనేత్రాలు తెరవబడలేదు. పక్షిరాజుకి ఇలాంటి దూరదృష్టి ఉంది, దూరం నుండి ఇవన్నీ చూడగలదు. అలాగే మనకు ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ అనుభూతి మనకు కావాలి. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ మరొకటి చూడండి, మనం వెళ్ళిపోదాం స్పీడ్గా. దాని పిల్లలు అది దాని పిల్లలు అది. ఇక ఈ రక్తం అంటే పక్షిరాజు కాబట్టి అది వేరు కదా. మన విషయంలో మనం చూస్తే ప్రభు వారి యొక్క శరీరం రక్తం, ఆయనలో పాలిభాగస్తులు అవుతాం. ఆయన పక్షిరాజుకి సూచనగా పోల్చుకున్నాడు కదా. ఆయన రక్తం ద్వారానే మనం పవిత్రపరచబడ్డాం, బలవంతులమయ్యాం, రక్షించబడ్డాం. అలాగే ఆ సమయాల్లో వారానికి పర్యాయము, నెలకు పర్యాయము ప్రభు శరీరములో, ప్రభు రక్తములో పాలిభాగస్తులు అవుతున్నాం. ఇది ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం. ఇక మరొకటి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది అయిపోయింది కదా, 50 గ్రంథాలు వచ్చిన అయిపోయినాయి కదా. ఏమా హద్దులైన వారు ఇక ఇది కొద్దిగా డీప్ సబ్జెక్ట్, ఇంక కొద్దిగా వెళ్ళిపోవాలి దీనికి. ఇప్పుడు మనం ద్వితీయోపదేశకాండం 32కి వెళ్ళిపోదాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు అది యెహోవా వారిని. ఇక్కడ కొద్దిగా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ అన్నమాట. ఇది ఎన్నో పాయింట్, ఇది చాలా ప్రాముఖ్యమైనది. 7వ 6వ ప్రాముఖ్యమైనటువంటి పాయింట్స్. పక్షిరాజు ఏం చేస్తుందంటే తన గూడు రేపి, ఈలోపు పక్షిరాజు లేదని పాటే. పక్షిరాజు ఏం చేస్తుంది? తన గూడుని రేపుతుంది. అందరు వినాలి. మనం ఆదికాండం నుంచి గ్రంథాన్ని పరిశీలన చేసుకుంటూ వస్తే దేవుడు అబ్రహామే కానీ కదా, అలాగే ఇస్సాకే కానీ, యాకోబే కానీ, తదుపరి యోసేపే కానీ, మోషే కానీ, యోబే కానీ, దావీదే కానీ, ఈ భక్తులెల్లరూ కూడా ఏ శ్రమ లేకుండా వారి ఆశీర్వాదాలను సంపాదించుకొనలేదు. యేసోపు ఎంత శ్రమకు, చెరసాలకు, నిందకు, అవమానానికి గురయ్యాడు. తీసావా? గురయ్యాడు. చాలా భయంకరంగా ఉంది పరిస్థితి నానా. అలాగునే ఇక్కడ పక్షిరాజు ఏం చేస్తుందంటే, సరే గుడ్డులు పెట్టిన తర్వాత, పొదిగిన తర్వాత, పిల్లలు బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా అదంతా శరీరం అంతా ఆరి, రెక్కలు, ఏకలు అవన్నీ కూడా ఎదుగుతూ ఉండగా, వస్తూ ఉండగా, ఒక రూపం వస్తూ ఉండగా పిల్లలకి పక్షిరాజు రూపం. ఇక ఒక ఆలోచన కలిగి ఉంటుంది. నేను వేటకు వెళ్ళటం, ఎరను తీసుకొని రావటం, ఈ పిల్లల నోట్లో పెట్టడం, అవి తినడం ఎంత మట్టికి బాగానే ఉంది. ఇక రోజు నేను తెస్తా ఉంటే ఈ పిల్లలు ఎప్పుడు ఎగురుతి, వేటకి వెళతాయి, ఎర్రను తీసుకొని వస్తాయి. వాటికి వాయు స్వతహాగా ఎప్పుడు అవి బ్రతుకుతాయి, ఎప్పుడు తెచ్చి అవి సంపాదించుకోవాలి కదా వాటి ఆహారం అని ఏం చేస్తుందంటే పక్షిరాజు గూడు రేపుతుంది. రేపగానే ఏమవుతుందా, ఎత్తైన స్థలంలో అసలు ఇది కట్టేది గూడు, అక్కడి నుంచి కింద పడిపోతాం. పడతాన్న సమయంలో ఆటోమేటిక్గా భయం వేసి ఏం చేస్తాయి, రెక్కలు ఆడిస్తాయి. ఇప్పుడు పెన్నడు లేని అనుభవం ఇప్పుడు వస్తుంది. అమ్మో పడిపోతామన్న భయంతో రెక్కలు ఆడించి అట్లాగా ఎగురుతా ఉంది. అవి ఇప్పుడే ప్రాక్టీస్ అవుతున్నాయి కనుక చిన్నవి కనుక అలిసిపోయి పడిపోయే సమయంలో
ఆ పక్షిరాజు వచ్చి రెక్కలు చాటి తన మీద రెక్కల మీద వాటిని భద్రపరుస్తుంది. గట్టిగా చప్పడం ఉన్నాం. తీసారన్నమాట, తీలేదా? ఏమండి, పక్షిరాజు వలెనే చెప్పారు కదా, లేదా? స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అది పడిపోబోతున్నటువంటి సమయంలో ఈ పక్షిరాజు తన పిల్లను రెక్కల మీద చక్కగా భద్రపరిచి మరలా చిన్నగా తీసుకొచ్చి ఏం చేస్తుంది? గూడిలో భద్రపరుస్తుంది. అలాగే రక్షించబడి మన పక్షిరాజు మన ప్రభువారి చెంత మనం ఎదుగుతూ ఉన్నా ఆయన ఇప్పుడు మనం హెబ్రీ రాసిన పత్రిక 12కి పోదాం. కుమారులైనటువంటి వారు శిక్షాఫలం మొదటిగా ఎక్కడి నుంచి రావాలి? మనం ఆ విషయాలు కావాలి. కొంతమంది శ్రమకు భయపడతారు. శ్రమ రాగానే ఇక దేవుని నన్ను మర్చిపోయారని ప్రార్థనని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దానికి చక్కటి సంగతిని ప్రభువారి వాక్యాధారంగా మనం తెలియజేస్తున్నారు. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా చూడండి, దేవుడు కుమారులనుగా మిమ్మలను చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని ఎవడు? కుమారులైన వారందరూ. అదే, కుమారులైన వారందరూ శిక్షలో. అటు పేతురై గాని కొంతమంది కూడా మనకు ముందున్న ప్రవక్తలు, సేవకులు ఏమండి, వాళ్ళు కూడా శ్రమను అనుభవించారు. అలాగే ప్రియకుమారుడు యేసు ప్రభువారు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు, శ్రమను అనుభవించాడు. ఏమండి, కనుక తాను శ్రమను అనుభవించి శ్రమను జయించాడు కనుకనే ఆయన మృత్యుంజయుడై 3వ దినాన లేచాడు. అన్ని నామముల కంటే ఆ నామం ఏమైపోయింది? హెచ్చించబడినది. ఈ శ్రమ అవసరం. చదువున్నాను, నెక్స్ట్ అదే మీరు పొందని ఎడల. చూసారా, శ్రమ అనేటటువంటిది ప్రతి విశ్వాసి పొందాలి. అది లేకపోతే దుర్బీజులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగించుమి. అట్లయితే అదే చూడండి, ఒక్కోసారి మన వీటిని బట్టి మన పేరెంట్స్ కూడా శిక్షిస్తే దాన్ని తల వచ్చి అనుభవిస్తాం. అలాగే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి. అది కనుక మన ఆత్మ తండ్రి అయినటువంటి మన ప్రభువుకి మరి ఎక్కువగా భయపడి మనం లోబడి బ్రతకాలి. శ్రమ వచ్చిందని దూరం అయిపోవడం కాదు. మీరు ఆది కాండం చూస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యోసేపు, దావీదు, యోబులకు ఈ శ్రమను వాళ్ళు అనుభవించారు, తాడుకున్నారు, సహించారు, జయించారు, ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని సంపాదించుకున్నారు. దానియేలు ఎందుకు బహుప్రియుడయ్యాడు? మోషే ఎందుకు దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడయ్యాడు? దావీదు ఎందుకు దేవునికి హృదయాను ఆ స్థానం వాళ్ళు సంపాదించుకుంటానికి కారణం వారు పొందుకున్నటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు ఇంత అంత కాదు. ఎన్నో శ్రమలు అనుభవించారు. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనకు స్పష్టంగా అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో అక్కడ మనం చూసినప్పుడు సంఘం ఏ విధంగా శ్రమ అనుభవించిందో అక్కడ రాయబడి ఉంది. అపోస్తలుల 8వ అధ్యాయం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘములకు, అదే చూసారా, సంఘానికి కూడా ఏం కలిగింది? గొప్ప హింస ఆ దినాల్లోనే కలిగింది. పేతురు గారిని ఎన్నిసార్లు చెరసాలు వేశారు, పౌలైన ఎన్నిసార్లు బెత్తాలతో కొట్టారు కదా, కాళ్ళకు సంఖ్యలు బిగించారు. చాలా భక్తులు ఎల్లరూ కూడా ఎన్నో అవమానాలు, నిందలు అనుభవించారు. అపోస్తులు
శిష్యులు అపనిందలు హింసలు అపోస్తులు శిష్యులు అపనిందలు హింసలు అన్నిటి భరించిరి అన్నిటి ఆత్మలను రక్షించి స్వార్థము చాటింపరు ఎలా నిర్లక్ష్యము ఈ సాక్ష్యము. హల్లెలూయా. మత్తయి సువార్తలో కూడా 24వ అధ్యాయంలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చదువుకుంటూ వెళ్తే అప్పుడు జనులు అంత్యకాలంలో ఏమండి వాడి యాంటీ క్రైస్ట్ ప్రపంచ నియంత వాడి పరిపాలన ఆ దినాల్లో సంఘానికి జరిగేది ఏంటి? అప్పుడు జనులు మిమ్మలను శ్రమలు పాలు చేసి చంపేదారు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత అది నా ఒక్క మాట కొద్ది ప్రస్తుతం జరుగుతున్నది మనం పోల్చుకోవాలి, వినాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. వాడెవడో బుద్ధి లేనివాడు, మరి రాజకీయ సంబంధంగాను లేకపోతే ఏ విధంగానూ ఈ విగ్రహాలను, గోపురాలను, రథాలను కాల్చడం, కూల్చివేయటం చేస్తున్నారు. మనందరికీ నీకు నాకు తెలుసు, మనం దేవుని పిల్లలం. మన ప్రభువారు భక్తులు కూడా దేవదాసాయి గారు అంటారు, ఏ మతాన్ని కదా ఏ యొక్క మిషన్ని దేన్ని కూడా దూషించకూడదు, విమర్శించకూడదు. పరమత ఏం కలిగి ఉండాలి? సహనము కలిగి ఉండాలి. సమానత్వం అనేటటువంటిది కావాలి. మన కొత్త నిబంధనకు వచ్చేసరికి కొంతమందికి ఈ వేరే జనాలకు వాక్యం తెలియకుండా అప్పుడు ఇశ్రాయేలు విషయంలో వారు 10 ఆజ్ఞలను ఉల్లంఘిస్తున్నారని వీళ్ళేమో ఆ ఫిలిస్తీన్లతో, సిరియానులతో, వాళ్ళతో వీళ్ళతో సాంగత్యం చేసి వాడైతే మరి ఘోరంగా ఆహాబు అనే రాజు బయలు భక్తురాలైన యెజబెల్ని పెళ్లి చేసుకొని దేశాన్ని నాశనం చేశాడు. ఎట్లా నాశనం చేశాడంటే ఆ ప్రజలకి యెహోవా దేవుడో బయలు దేవుడు ఎవరు దేవుడు అర్థం కావట్లేదు. అట్లా మార్చేసాడు కనుక మళ్ళీ వాళ్ళ హృదయాలు సరిచేయటానికే సవాల్ చేసి రోషం కలిగిన ఏలియా అక్కడ బలి అర్పణ చేసినప్పుడు దేవుడు అది అంగీకరించాడు. అప్పుడు ఆ ప్రవక్తను హతమార్చడం, వాటన్నిటిని పతనం చేయడం జరిగింది. అప్పుడు పద్ధతులు వేరు, విధానాలు వేరు. అది పాత నిబంధన అన్నారు. వాళ్ళ ఆచారం ఏంటి? బలులు, అర్పణలు, సున్నతి, ఏమండి శనివారం ఆచరించడం. కొత్త నిబంధనకు వచ్చేసరికి విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. అక్కడ ఏమీ లేవు, మనకు సున్నతి కాదు, బాప్తిస్మం, ఎక్కడన్నీ మార్పు ఉన్నాయి. అక్కడ తీసుకొచ్చి ఎక్కడ లింకు పెడతాం. మనకేమో పాత నిబంధన సంబంధమైన వాటిలో ఏటిని స్వీకరించాలో, ఏటిని గైకొనాలో, ఏటిని గైకొనకూడదు యేసు ప్రభువు వారు చెప్పాడు కదా. ఒక ప్రాముఖ్యమైన చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని. ఇంకంతే, ఇతరులకు ఏది ఆశించకూడదు. ప్రాముఖ్యమైన ఉన్నాయి, ఇది మనం ఫాలో అవుతాం. ఇంకప్పుడు వాళ్ళ దేవుడు అట్లాగే చేసుకొచ్చాడు, అట్లా చేశాడు. అసలు దానికి దీనికి పొంతం లేదు. రెండోది, ఎవడో ఏదో చేస్తే వాటిని విగ్రహాలను ధ్వంసం చేస్తే అది క్రైస్తవుల మీద రుద్దుతున్నారు. ఇప్పుడు జరుగుతుంది అది. అక్కడ ఏమో రాయబడి ఉందామా? ఏమనుకుంది అక్కడ? ఇప్పుడు చదివి కదా. అప్పుడు జనులు అది దేవుని నామము నిమిత్తము, అది సకల జనముల చేత. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ జనుల చేత ఎక్కడో మూల కూర్చొని మనం ప్రార్థన చేసుకుంటున్నాం. వాడెవడో పగలు కొట్టాడు, రాజకీయ సంబంధంగాను
అధికార పార్టీ మీద నంద వేయడానికో, లేకపోతే వాడు ఏదో దానికి వాదించి మహాభక్తులాగా ఏదో చేసుకుని వాడు స్థానం సంపాదించుకుంటానికో ఈ వెర్రి పనులు చేసుకున్నాడు. అది తీసుకొచ్చి వీళ్ళు సాత్వికులు కదా, క్రైస్తవ మతం మీద రుద్దుతున్నారు. ఆయన ఎవరో ప్రవీణ్ చక్రవర్తి. కొంతమంది చూస్తే యూట్యూబ్లో ఆయన అసలు పాస్టర్ కాదు, సోషల్ వర్కర్ అని ఒక్కొక్కరు సాక్ష్యం చెబుతున్నారు. చాలా మంది అనాథుల్ని, పేద సాధనని పోషించాడు, చాలా మందికి సహాయం చేశాడు. ఆయన ఏంటంటే సోషల్ వర్కర్ కాబట్టి వాళ్ళ గుడులకి వెళ్తాడు, తిరణాలకు వెళ్తాడు, ఉత్సవాలకు వెళ్తాడు. అక్కడ కూడా ఏవో కొబ్బరికాయలు ఏవో కొట్టుకున్న కొబ్బరికాయ కొట్టిన సంఘటనలు కూడా కొంత పాస్టర్లు చేయించారు. ఇది పరిపూర్ణమైనటువంటి అభిషిక్తుడు, అపోస్తుడు కాదు ఆయన. ఎందుకంటే ఇతర దేశాల్లో ప్రభునామం చెప్తేనే స్పాన్సర్ చేస్తాను. నేను కూడా ప్రభువుని నమ్ముకున్నాను, ఇలా సోషల్ వర్క్ చేస్తాను, అక్కడక్కడ బోరింగ్ పంపులు వేయిస్తాను, పేదలకు సహాయం చేస్తానని కొన్ని చూస్తే వాళ్ళు సహాయం చేయడం, లక్షలు కోట్లు, ఈయన కూడా వాళ్ళకి సహకరించడం, ఇవన్నీ చూయించారు. కొన్ని సన్నివేశాలు చూయించారు. ఇక అదంతా ఎట్టేటువంటిది పీడి తిప్పి చివరికి ఆయన టీడీపీ పరిపాలనలో కూడా అనేక పర్యాయాలు వారు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో కలుసుకుంటాం, అవన్నీ చూపించారు ఆ ఫోటోలు. ఇప్పుడు వాళ్ళే నిందేస్తున్నారు. అది చివరికి తీసుకొచ్చి క్రైస్తవుల మీద రుద్దటం జరుగుతుంది. అంటే ఇది ఒక్కొక్కటి అనమాట, చిన్న చిన్న సూచన అన్నమాట. ఇవి జరుగుతుంది. నా నామం నిమిత్తము జనులు ఏం చేస్తారంట? ద్వేషిస్తారు. ప్రస్తుతం ఒక పెట్టు ఎక్కారు ద్వేషించడంలో లోపం. ఇది లేఖనం కూడా ఉంది, మనం ధైర్యం తెచ్చుకుంటానికి. యేసు రక్తమే జయం. అయినా కూడా వాటన్నిటిని తాడుకోవాలి. నెక్స్ట్ ఆయన ఏమంటాడు? ఇంకా మళ్ళా అనేకులు అభ్యంతరపడి చూసారు ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషింతురు. చూడండి, మనకి ఇట్లా లోకం ద్వారా ఈ విధమైనటువంటి దూషించబడతాం, ద్వేషించబడతాం, తిరస్కరించబడతాం ఒకవైపు జరుగుతుంటే, చిన్నగా సంఘాల్లో ఎవరో ఇస్తారు అబద్ధ. ఇదొక శోభ. ఇంటి దొంగ బయట దొంగ ఇటైపోతుంది. మరో అడుగు ఏదేదో పిచ్చి ప్రవచనాలు ప్రవచించేవారు, ఉద్రేకాలతో ప్రవచించేవారు, సంఘాన్ని తప్పుత్రోవ పంపించేటటువంటి ఈ యొక్క అబద్ధ ప్రవక్తల ద్వారా కొంత మనకు బాధ. ఏం చెప్తాం? వాళ్ళ ఆలోచన ప్రకారం ఏదో చేసి ఏదో గొప్ప సంపాదించాలని చూస్తారు. ఒక నియమంలో బ్రతికే వారు కాదు. ఈ విధమైనటువంటి భక్తులకి అన్ని దినాలు శ్రమ వస్తుంది. ఆ తదుపరి నానా అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ కూడా ఏమైపోతుంది? ఇదివరకు మనకు సహకరించే వాళ్ళు, ఏకీభవించే వాళ్ళు ఇంకొండరు. ఈ ప్రేమ కూడా చల్లారి పోతుంది. కొంతమంది అక్రమాన్ని ఫాలో అయ్యేవారు, అదేమో సత్యంలో బ్రతికే మనము ఇష్టపడం, గద్దిస్తే ఇదివరకులాగా హెల్ప్ ఉండదు, వాళ్ళ దగ్గర నుంచి స్టాప్ అయిపోతుంది. మనం కూడా ఇదివరకు వలె అక్రమంగా జీవించే వాళ్ళతో మనం ఏకీవించి డబ్బుల కోసం మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎందుకు పతనం చేసుకోవాలని మనం దూరంగా ఉంటాం. ఆ తర్వాత అదే అంతము వరకు సహించిన వాడెవడు, అది ఇప్పుడు గట్టిగా చెప్పకూడదాం. ఇలాంటి శ్రమ గడియల్లో మనం ఏం చేయాలి? అంతం వరకు సహించాలి. అది సహిస్తేనే సహించిన వారే రక్షించబడతారు. మరలా మన ప్రకటన అక్కడక్కడ చూస్తాం. 10 దినములు శ్రమ కలిగిన మరణము వరకు అది నమ్మకంగా ఉంది. ఏమిస్తాడు దేవుడు? అప్పుడు జీవకిరీటం ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు నుండే ఇంట్లో చిన్న చిన్న వాటి నుండి, సమస్యల నుండి శ్రమలు అనేవి మనకు వస్తూ ఉంటాయి. మన గూడులు రేపు
రేపుతున్నాడు ఆయన. ఎందుకు? ఇదివరలో నువ్వు ప్రార్థన చేయి ఇలా టీవీలో వర్తమానాల నుంచి వాళ్ళు ఫోన్లు చేసి 100-500 పంపించేసి మీరు మీ టీం అంతా ప్రార్థన చేయండి అని చేయించుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అలా కాదు. ఇక రాబోయే రోజుల్లో నీకోసం నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు చేసినా కూడా ఆ ప్రార్థన మన పక్షంగా కార్యం జరగదు. నేను విన్న వాస్తవం చెప్తున్నాను. నేను ఒకటి చూశాను యూట్యూబ్లో. ఈ యొక్క డిఎస్ దినకర్ణి గారు దినకర్ణి గారి దగ్గర నుంచి మనం చూస్తున్నాం. ఆ తర్వాత పాల్ దినకర్ణి గారు, ఆ తర్వాత వాళ్ళ గుడికి వచ్చాడు సమీహలు ఎవరు ఆయన. వాళ్ళేంటి పరిస్థితి, చక్కగా ఆ లింగిలాగా ఏవో కట్టుకొని చక్కగా వాళ్ళు పొంగల్ సంక్రాంతి చేస్తున్నారు. అక్కడ పోటీలు, డ్యాన్సులు, ఈ ప్రోగ్రాములు వాళ్ళు పాల్గొని మాట్లాడుతున్నారు. మీరు గమనించండి ఎట్లా ఉన్న పరిస్థితి. ఏది ప్రపంచమంతా సేవ చేశారు. ఆ మొదట పరిశుద్ధత, నిష్ఠ, నియమం, పవిత్రత ఏది. ఇప్పుడు విగ్రహ సంబంధమైన అన్ని సంబంధమైన వాటిని ఆ వేడుకలు చేసి గంతులేస్తున్నారు. పవర్ లేదు. కాకపోతే అయిపోయింది అనమాట. ప్రభావము తొలగిపోయింది. కనుక ఎవరు ప్రభావము మీద నువ్వు ఆధారపడకూడదు. ఎందుకు దేవుడు నీ గూడు రేపుతున్నానంటే మీలో ఎవరికైనా శ్రమ కలిగిన ఎడలా అది ప్రార్థన. నీకు నీవుగా వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసి నీ కుటుంబాన్ని సమకూర్చుకొని ప్రార్థన చేసి అన్ని విషయాల్లో జయాన్ని పొందుకుంటాను, శ్రమం జయించడానికి నువ్వు ప్రార్థన చేయడానికే దేవుడు నీ గుడ్డిని రేపుతున్నా. గట్టిగా చెప్పకూడదాం. దేవుని స్తోత్రం. దిగులు పడిన వేళలలో చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన దేవా. దిగులు పడిన వేళలలో అవమానపు చీకటిలో మన గూడు రేపడం అంటే ఇది విశ్వాస పరీక్ష. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13లో 10. చూడండి, మళ్ళీ ఇక్కడ ఏంటంటే సాధారణంగా ఎలాంటిదంటే అమ్మో శ్రమ వచ్చిందని మీరు భయపడి పారిపోవద్దు, ప్రార్థన మానవద్దు. ఎలాగుంటుందంటే ఈ శ్రమ నువ్వు బాగా ప్రార్థన చేయడానికి, నీవు విశ్వాసంలో వర్ధిల్లడానికి, పరిశుద్ధతలో ఎదగడానికి ఈ శ్రమ. గుడి రేపుతుందంటే పక్షరాజు తన పిల్లలను గుడిలోంచి రేపుతుందంటే అది ఎగరడం నేర్చుకుంటుంది, ఎగురుతుంది, ఇంకా ఎగురుతుంది. అలిసిపోయే సమయంలో తల్లి పక్షి కాపాడుతుంది, మరలా గూట్లో దాస్తుంది, మరలా రేపుతుంది. ఈసారి ఎగిరి ఎగిరి ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోతుంది. పైనుండి తన తల్లి పక్షి ఎలా ఎరను చూసి స్వీకరిస్తుందో అలాంటి అనుభవానికి వస్తుంది. మనము కూడా స్వతహాగా శ్రమం జయించి ప్రభువారు ఎలాగో ఆయన నామము అన్ని నామముల కంటే పైనామముగా ఏర్పాటు చేయబడిందో అన్నిటిలో జయాన్ని పొందుకుంటానికే ఈ గూడు రేపడం, ఈ శ్రమ కలగటం. అయితే ఆ శ్రమ భయంకరమవుతుంది బాబో అని భయపడి పారిపోవద్దు. ఇప్పుడు దానికి వివరణ కూడా ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు.
దేవుడు నమ్మదగిన వాడు. మీరు అదే నమ్మదగిన మన దేవుడు మనము సహింప తగినంత కంటే ఎక్కువగా ఆయన మనలను అదే అంతే తగినంతే అంతే ఇంకా ఎక్కువగా శోధింపబడని. అయితే మళ్ళీ ఇంకొక లింక్ ఎన్నోసార్లు చదువుకున్నామా. అంతేకాదు ఏమా సహింప కలుగుటకు ఆయన శోధనతో కూడా అదే శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగా చేయదు. ఇప్పుడు గట్టిగా చెప్పడం పట్టండి. ప్రస్తుతమైన శ్రమలో శోధనలో ఉంటే భయపడద్దు. మనం తాలూకునంతగానే ఉంది భారం. మళ్ళీ దాన్ని సులువుగా తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా ఆయన మనకు తెలియచేశాడు. అంతేగాని శ్రమ పెట్టి వదిలిపెట్టంగా పక్షరాజు గూడు రేపిన తర్వాత పిల్లలు అలిసిపోతే తక్కువంట సపోర్ట్ చేస్తాం. అలాగే మన ప్రభు మనకు ఆధారముగా సహకారంగా ఉంచాడు, బలపరుస్తాడు, అన్ని జయించే శక్తిని మనకి ఇస్తాడు. చివరి పాయించు అది 7వ 8వ అవుతుంది. ఇక్కడ ఈ పక్షరాజు విషయంలో చరిత్ర ఏంటంటే దాని గురించినటువంటి ఇది 70-80 సంవత్సరాల తర్వాత దీనికి ఉన్న ఏకలు తోకలు రెక్కలు అన్నీ కూడా ఊడిపోతాయి. మనం ఒక కోడిని ఇంట్లో వండుకుంటానికి తెచ్చినప్పుడు ఎలాగో దానికి కోసేసి అవన్నీ ఎలా తీస్తామో ఏకలు అవన్నీ రెక్కలు పీకేస్తామో అలాగైపోతాం. అలాగైపోయింది పరిస్థితి. అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్నగా ఒక రెక్క ముక్కు ఏకలు తోకలు ఒక్కొక్కటి మళ్ళీ పుట్టుకొని వస్తాయి. మళ్ళీ మన ఆధ్యాత్మిక జీవితంలో ఒకటేమో ముందుగా మారు మనసుకొని పాప క్షమాపణ బాప్తిస్మం ద్వారా నీతి మూలముగా ఆత్మ మూలముగా జన్మించడం ద్వారా ఒకడు క్రొత్త జన్మ జన్మించాం. బాగా వినాలి. క్రొత్త జన్మ జన్మించి దేవుని సన్నిధిలో ఎదుగుతూ బలపడుతూ ఉన్నా ఏమండి రేపు 2వ రాకడలో కదా ఒక విద్యుతమైనటువంటి మహిమ స్థితిని మనకు కలుగు చేసి మనం ఎత్తబడడానికి ఇదిగో ఈ రూపాంతరానుభవాన్ని ఈ శ్రమానుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కలుగా చేస్తారు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనం. ఇక ఈ మాటతో మనం ముగించుకుందాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును చూడండి, ఎన్ని కష్టమైన నష్టమైన కదా. అందుకుంది అంటాడు విశ్వాసకర్త అది మన విశ్వాసకర్త కొనసాగించు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములు ఓపికతో పరిగెత్తుతాం. ఇక్కడ చూడండి ఏమంటాడా, చదువునారా. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి అది మళ్ళీ లోక ఆశలు అవి కలిగి ఉండకుండా సజీవ యాగం ఎలాగ సమర్పణ చేయబడాలో ఇలా ఉండండి అర్రా అని పౌలయ్య అపోస్తలులు భక్త బృందాన్ని బ్రతిమలాడుకుంటున్నాడు. ఇంటి సేవ మీకు యుక్తమైనది. మీరు అదే ఇక ఉండి ఇప్పుడు చాలా మంది లోపల కలిసిపోతున్నారుగా. వాటిని అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన అదే ఇప్పుడు గట్టిగా చెప్పబడుతున్నాం. మనస్సు మారి నూతన మగుట వలన అది మనస్సు మారి నూతన మగుట వలన ఏమవుతుంది? రూపాంతర అనుభవానికి వస్తాం. ఈ స్థితి పక్షరాజు అనుభూతి మనకు వచ్చినప్పుడు రేపు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని పూర్వంతోను
ఆయన మేఘాలుడై వచ్చినప్పుడు ఆ ధ్వని వినినప్పుడు మనం రూపాంతరం చెందుతాం. ఈ క్షయమైనటువంటిది అక్షయాన్ని ధరిస్తుంది. ఈ మంచి మహిమను ధరిస్తుంది. మంచి దేవుడు పక్షరాజున్నట్లుగా నూతన అనుభూతిని కలిగి ఆ రెండో రాకడి గడిలో మన ప్రియునితో మధ్యాకాశంలో కలుసుకుంటా. అలాంటి రూపాంతర అనుభవాన్ని, పక్షరాజు అనుభూతిని దేవుడు మనకు అనుగ్రహించి తన రాకడ కొరకు, రాజ్యం కొరకు మనందరినీ సిద్ధపరచునుగాక. తల ఉంచని ప్రార్థన చేస్తున్నాం. అందరూ హృదయాలు తెరవండి, నోరు తెరిచి ప్రార్థన కోరుతున్నాడు. మన ఆత్మీయస్థితి ఎలాగో పక్షరాజు అనుభవం గురించి చెప్పుకున్నాం. అతి శ్రేష్ఠ అనుభవం మన బ్రతుకులో ఉందో లేదో పరిశీలన చేసుకుందాం. ప్రభువుని అడుగుదాం. నాన్న, అందరం కూడా ఆయన ప్రేమ మనం పాత్రలమయ్యామా లేవా? మన యొక్క నివాసం, సహవాసాన్ని ఉన్నతమైనటువంటి వాటిలో కట్టుకున్నామా లేవా? మన ఆత్మనేత్రాలు తెరవడియా లేదా? అన్నిటిని కూడా మనం పరిశీలన చేసుకున్నాం. శ్రమానుభవంలో నిలిచున్నామా? జయించడానికి సహనం కలిగి ఉన్నామా? రూపాంతర అనుభవం అనుకున్నదా? పరమ తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవా, నీ కనికరం ఉన్నతమైనటువంటిది నాథా. ఇది నాన్న పాటల్లో మహించుకున్నారు, ఆరాధనలో నీ ఘనత కలిగింది. 103వ కీర్తన 5వ వచనంలో పక్షరాజు వలె నీ ఎవరు నూతన బ్రతుకుచున్నట్లు అన్నట్టుగా పక్షరాజు అనుభవాన్ని గురించి మాతో మాట్లాడారు ప్రభు. ఆ అనుభూతికి మమ్మల్ని మలచండి, రాకుడు గురించి సిద్ధపరచండి. తదుపరి కార్యక్రమం ఉండండి. యేసు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.